కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. ఆపద మొక్కుల వాడిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే శ్రీవారి భక్తులకు అలర్ట్. టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ఈ నెల 19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనుంది. ఇందులో భాగంగానే ఈ నెల 23 నుంచి జనవరి 2 వరకు వైకుంఠ ద్వార దర్శనం నేపథ్యంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించనుంది టీటీడీ. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే దేవతలు నివసించే గర్భగుడిని పవిత్రంగా ఉంచడం కోసం శుద్ధి చేయడాన్ని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటారు. ఆలయ పరిసరాన్ని ప్రత్యేకించి గర్భాలయాన్ని పవిత్రంగా ఉంచడానికి ఈ ఉత్సవాన్ని జరుపుతారు. తిరుమల ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఉత్సవాన్ని 4 సార్లు చేస్తారు. ఉగాది, ఆనివార ఆస్థానం, వార్షిక బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారాల్లో ఈ సేవను జరుపుతారు. ఈ ఉత్సవాల్లో భాగంగా సుగంధ ద్రవ్యాలతో కలిపిన నీటితో గర్భాలయాన్ని శుద్ధి చేస్తారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనం చేసుకోవచ్చు. ఈ మేరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే శ్రీవారి దర్శనం కోసం 2.25 లక్షల 300 రూపాయల దర్శనం టికెట్లను ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేసింది. తిరుపతి, తిరుమలలోని 10 కేంద్రాలలో 94 కౌంటర్ల ద్వారా ఈ నెల 22 నుంచి ఆఫ్లైన్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. మొత్తం 4,23,500 టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నామని టీటీడీ ప్రకటించింది. దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తామని వెల్లడించింది.